ఆచి చికెన్ మసాలా. ఇంటర్ విద్యలో కీలక మార్పులు చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ నిర్వహించిన విద్యాశాఖ మార్పులు చేసింది. ఫస్ట్ ఇయర్ లో 15, సెకండ్ ఇయర్ లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో థియరీ ఎగ్జామ్ కు 60 మార్కులు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కింద ఫస్ట్ ఇయర్ లో 15, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు కేటాయిస్తారు. హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ లో ఇంటర్నల్స్ కు 20 మార్కులు, 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మొత్తం మీద విద్యాశాఖలో మాత్రం రోజుకొక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని కూడా చెప్పాలి. ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇంటర్మీడియట్ విద్యలకు సంబంధించి పాఠశాలల్లో చేరుస్తారని ఈ సంవత్సరం గట్టిగా వచ్చినటువంటి వార్తలు కూడా చూసాము. తదుపరి ఇది వచ్చే సంవత్సరానికి వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం, విద్యాశాఖ మాత్రం ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కావచ్చు, ఇతర కోర్సెస్ సంబంధించి కూడా సమూలంగా మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ విద్యలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసిందని కూడా చెప్పాలి. ఇకపై ఫస్ట్ ఇయర్ లోను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి సంబంధించి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ కు ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు కేటాయించనున్నారు. అటు మ్యాథ్స్ లోను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. అటు మ్యాథ్స్ లో 75కు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కూడా చెప్తున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ కి సంబంధించి ఒక్కో ఏడాదికి సంబంధించి 15 మార్కులు కేటాయించున్నారు. ఇక హ్యుమానిటీస్ లో యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ కి సంబంధించి 20 మార్కులు కేటాయిస్తారు. అటు ఫైనల్ పరీక్షలకు సంబంధించి 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే నిర్వహించనున్నారు. అటు భాషా విభాగాల్లోనూ 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారని కూడా చెప్తా ఉన్నారు. 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ కి సంబంధించి కావచ్చు కేటాయించనున్నట్లు కూడా ఇంటర్ బోర్డు వర్గాలు కూడా ఏదైతే తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ప్రాక్టికల్స్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఏదైతే ఈ మార్కులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో రేపు ఇంటర్మీడియట్ అధికారులు కూడా ఒక స్పష్టతను ఇచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, ప్రాక్టికల్స్ ద్వారా కూడా కొంత విద్యార్థుల్లో నైపుణ్యత పెంచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఫస్ట్ ఇయర్ నుంచే అటు ప్రాక్టికల్స్ ని కూడా ప్రవేశపెట్టాలనేది కూడా ప్రభుత్వం భావించింది, విద్యాశాఖ భావించింది. ఆ విధంగా ఏదైతే వీటికి సంబంధించి ప్రాక్టికల్స్ ను కూడా ఈ సంవత్సరం నుంచి కూడా నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఫస్ట్ ఇయర్ కి సంబంధించి కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జియోలాజీకి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్ లో కూడా నిర్వహించబోతా ఉన్నారు. గతంలో ఈ సిస్టమ్ లేదు. కేవలం ఈ ప్రాక్టికల్స్ అనేవి ఏదైతే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ లో మాత్రమే ఉండేవి. కానీ ప్రజెంట్ ఈ మార్క్స్ సంబంధించి కూడా ఏదైతే ఈ ప్రాక్టికల్స్ కూడా ఫస్ట్ ఇయర్ కూడా మొదలు కాబోతున్నాయని కూడా చెప్పాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ప్రభుత్వం పాఠశాలల విద్యలో ఇంటర్మీడియట్ ని కూడా చేర్చాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏవైనా మార్పులు శ్రీకారం చుట్టబోతున్నారా, లేకపోతే ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఒక్కొక్క సంస్కరణను తీసుకుని వచ్చి చివరిగా పాఠశాల విద్యను కూడా ఏదైతే పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను కూడా కలపబోతున్నారా అనేది కూడా అనుమానాలు కలిగిస్తున్నాయి. మొత్తం మీద ఒకటి, కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, విద్యార్థులు ప్రాక్టికల్స్ కి ఎక్కువగా అలవాటు చేస్తే కూడా నైపుణ్యత పెరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది, విద్యాశాఖ భావిస్తుంది. ఆ విధంగా కొత్త సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నారు అనుకో చూడాలి. ఇంకా మనం చూడాలి భవిష్యత్తులో కూడా ఇంకా ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతుంది ప్రభుత్వం. దాంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పనులు కూడా కొంత వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి విద్యాశాఖకు సంబంధించి అనేది కూడా చూడాలి. సందీప్, థాంక్స్ వంశీ.